85 మార్క్స్ తోటి రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల్లో 2వ స్థానంలో వచ్చినటువంటి బాలికను వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మెమోటో 10,000 రూపాయల క్యాష్ అవార్డు ప్రకటించడం జరుగుతుంది. మంత్రి గారి చేతుల మీదుగా. రాథోడ్ భూపాల్ తంతి సంగారెడ్డి పాఠశాలలో విద్యను అభ్యసించినటువంటి బాలురు 585 మార్కులు వచ్చినటువంటి విద్యార్థికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రుల ద్వారా 10,000 రూపాయల క్యాష్ అవార్డు మెమోటో స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రాణా సదన్ భద్రాచలం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి 583 వచ్చినటువంటి బాలికను వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. దేవరకొండ వినోద్, దేవరకొండ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి వినోద్ 582 మార్కులు వచ్చినటువంటి విద్యార్థికి వేదికపైకి వచ్చి తీసుకొచ్చవలసిందిగా కోరుచున్నాం. కల్హేర్ సంగారెడ్డి నుండి రాథోడ్ నందిని 580 మార్క్స్ వచ్చినటువంటి బాలికను వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మాను రెసిడెన్షియల్ స్కూల్ రాథోడ్ మంజుల 580 మార్క్స్ వచ్చినటువంటి బాలికను 10,000 రూపాయల క్యాష్ అవార్డుతో పాటు మెమోటోను స్వీకరించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గిరిజన సంక్షేమ శాఖ మంత్రుల గారి ద్వారా అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారి చేతుల మీదుగా స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. నిఖిత సిర్పూర్ టౌన్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివి 579 మార్కులతోటి రాష్ట్రంలో ప్రతిభా కనపరిచి గురుకుల విద్యా సంస్థలో 8వ ర్యాంక్ సాధించినటువంటి బాలికకు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మంత్రి మణితేజ భద్రాచలం రెసిడెన్షియల్ స్కూల్ 579 మార్క్స్ వచ్చినటువంటి బాలికను వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. కల్వకుర్తి రెసిడెన్షియల్ స్కూల్ నందిని 579 మార్క్స్ సాధించినటువంటి బాలికను మంత్రి వారి చేతుల మీదుగా క్యాష్ అవార్డు మెమోటోను అలాగే స్వీకరించవలసి వచ్చి 10,000 రూపాయల క్యాష్ అవార్డు మెడల్ను స్వీకరించవలసిందిగా కొద్ది అవకాశం